सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरं। ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి గోచార గ్రహరీత్యా ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా ఈ గురువారంలో జరిగితే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి అని చెప్పనుకుంటున్నారు, వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా జ్యోతిశాస్త్ర రీత్యా ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు జీవితాంతం లక్ష్మీ కటాక్షం కోసం ఎటువంటి నియమాలు, పరిహారాలు మరియు జాగ్రత్తలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా శుభకరం అన్న అంశంలో భాగంగా ఏలినాటి శని, అష్టం శని, అర్ధాష్టం శని దోషం తొలగడానికి ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాన్ని కూడా తెలుసుకుందాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. గురువారం 2వ తారీఖు జూలై నెల 2015వ సంవత్సరం, శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక ఆషాఢ మాసం, తిథి పౌర్ణమి ఉదయం 8:01 వరకు, తదుపరి బహుళ పాడ్యమి, నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 3:43 వరకు, వర్జ్యం పగలు 11:28 నుంచి 1:03 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:55 నుంచి 10:45 వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 3:07 నుంచి 3:57 వరకు, రాహుకాలం పగలు 1:30 నుంచి 3 గంటల వరకు, యమగండం ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏం లేవు. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి రోజు కుటుంబ చికాకులు తప్పకపోవచ్చు, పనులేపి కూడా ముందుకు సాగవు. ప్రతి పనిలో కూడా ఈరోజు మేషరాశి వారికి వ్యయ ప్రయాసాలు అధికంగా ఉంటాయి. ఆరోగ్యం కూడా మందగిస్తుంది. ఔషధ సేవనం కూడా తప్పకపోవచ్చు. ప్రయాణాలు కూడా చేసిన సందర్భాలు ఈరోజు ఎదురవుతాయి. బంధువుల నుంచి కొన్ని విషయాల్లో ఒత్తిళ్లు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఈ రాశి వారికి నిరాశ కలిగిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు. పారిశ్రామిక వైద్య రంగాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ, టీవీ కళాకారులకు మానసిక ఆందోళన అధికమవుతుంది. విద్యార్థులు కూడా లక్ష్య సాధనలో వెనుకబడతారు. మహిళలకు మానసిక అశాంతి, ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. మేషరాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారి రోజు ఇంటా బయట కూడా విమర్శలు ఎదుర్కొంటారు. ఆరోగ్యపరమైన చికాకులు కూడా ఈ రాశి వారికి తప్పవు. ఆప్తులతోటి, బంధువులతోటి కూడా కలహాలు ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారికి పని భారం పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలు కొంత నిదానం పాటించడం చాలా మంచిది. సినీ, టీవీ కళాకారులకు కూడా ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. విద్యార్థులు కొన్ని మంచి అవకాశాలు సైతం చేజార్చుకుంటారు. మహిళలకు కూడా నిరాశ తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. వృషభ రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు పసుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా ఈరోజు గట్టెక్కడానికి కొన్ని మంచి మార్గాలు వీరికి ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి ఈరోజు వ్యాపారాలు లాభిస్తాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చక్కగా లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు ఉత్సాహాన్ని ఇస్తాయి. సినీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు. విద్యార్థులు కూడా ఈరోజు ఉత్సాహంగా గడుపుతారు. మహిళలకు కుటుంబంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక మిథున రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు పసుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి ఒక్కరు కూడా నరసింహస్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆర్థిక ప్రగతి ఉంటుంది. నూతన కార్యక్రమాలు కూడా చేపడతారు. ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు చక్కగా లాభిస్తాయి. రాజకీయ, వైద్య రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు. సినీ, టీవీ కళాకారులకు ఊహించినటువంటి అవకాశాలు. విద్యార్థులు కూడా అనుకున్న ఫలితాలు రావడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు గత కొంతకాలంగా చిక్కులు ఏవైతే ఉన్నాయో ఆ చిక్కులన్నీ కూడా తొలగిపోయి ఊరట కలుగుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కర్కాటక రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి.
సింహరాశి వారి ఉద్యోగ ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. శ్రమపడ్డా కూడా ఆశించిన ఫలితం కనిపించదు. సన్నిధులతోటి కూడా సింహరాశి వారికి మాట పట్టింపులు ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీల్లో ఆశించిన లాభాలు కనిపించవు. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో ఆటంకాలు అధికమవుతాయి. రాజకీయ వైద్య రంగాల వారికి వ్యతిరేక పరిస్థితులు ఎదురవుతాయి. సినీ కళాకారుల ప్రయత్నాల్లో అవరోధాలు ఆటంకాలు అధికమవుతాయి. కావున జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు కూడా విద్యావకాశాలు దూరమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక మహిళలకు చూస్తే కుటుంబ పరంగా చికాకులు అధికమవుతాయి. సింహరాశి వారికి వాళ్ళ కాస్త రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి పనుల్లో ఆటంకాలు అధికమవుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఎదురవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో ప్రతిబంధకాలు అధికమవుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి చిక్కులు తప్పకపోవచ్చు. విద్యార్థులకు కూడా ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. మహిళలకు కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు ఏర్పడతాయి. శేల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కన్యారాశి వారికి వాళ్ళ కసవచ రంగు గోధుమ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి వారి ప్రతి ఒక్కరు కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం చాలా మంచి. తులారాశి. తులారాశి వారికి చిన్నాటి మిత్రుల యొక్క కలయిక చాలా ఆనందం కలుగుతుంది. ఇంటిలో శుభకార్యాల నిర్వహణపై చర్చలు జరుపుతారు. ఆర్థిక వ్యవహారాలు కూడా ఆశాజనకంగా ఉంటాయి. వస్త్ర లాభాలు కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. స్థిరాస్తి వివాదాల నుంచి అకస్మాత్తుగా బయటపడతారు. ప్రముఖులతోటి కూడా వీరికి పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఆశించినటువంటి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి రావాల్సిన బకాయిలు ఏమన్నా ఉంటే అవి కూడా అందుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి అనుకోకుండా విదేశీ పర్యటనలు జరపాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు కొన్ని అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రావచ్చు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి. శేల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ధనరాశి వారికి వాళ్ళ కాస్త రంగు ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనరాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుటుంబ చికాకులు ఎదురవుతాయి. ఒక సమాచారం ఈ రాశి వారికి బాగా గందరగోళాన్ని కలిగిస్తుంది. పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారికి నిరాశ తప్పదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులతోటి ఈ రాశి వారు సతమతమవుతారు. ప్రయాణాలు కూడా చేసిన సందర్భాలు ఎదురవుతాయి. ఆలోచనలు ఏవి కూడా స్థిరంగా ఉండవు. ఇంటా బయట కూడా విమర్శలు అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి అదనపు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయ సాంకేతిక రంగం వారికి ఒత్తిడులు పెరుగుతాయి. సినీ కళాకారులకు లోనిపోని చికాకులు ఎదురవుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు అవకాశాలు నిరుత్సాహపరుస్తాయి. మహిళలు నిర్ణయాల్లో సంయమనం పాటించాలి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి వాళ్ళ కాస్త రంగు బంగారు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈరోజు పలుకుబడి బాగా పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా చకచక పూర్తి చేస్తారు. సన్నిహితులతో నెలకొన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. శుభకార్యాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని కష్ట సుఖాలు విచారిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా కొన్ని ఎదురవుతాయి. అదనపు రాబడి కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో అనుకున్న లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతికి సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ పారిశ్రామిక వర్గం వారు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ టీవీ కళాకారులను విజయాలు వరిస్తాయి. విద్యార్థులు కొత్త కోర్సుల్లో ప్రవేశం దక్కడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు బంధువుల నుంచి ప్రోత్సాహం అందుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో అనుకున్న లాభాలు. ఇక ధనరాశి వారికి వాళ్ళ కాస్త రంగు ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనరాశి ప్రతి ఒక్కరు కూడా నవగ్రహ ఆరాధన చేయడం, నవగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మకర రాశి వారు వాయిదా వేస్తారు. అంచనాలు తప్పి నిరుత్సాహపడతారు. ఆరోగ్య విషయానికి వస్తే గొంతు ఉదర సమస్య రుగ్మత వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. రాబడి తగ్గి రుణాలు సైతం చేయక తప్పదు. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు. పారిశ్రామిక వైద్య రంగాల వారి అంచనాలు తప్పుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. విద్యార్థులు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తారు. మహిళలకు కుటుంబ సమస్యలు బాగా వేధిస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు ఆశించిన లాభాలు కనిపించవు. ఇక మకర రాశి వారికి వాళ్ళ కాస్త రంగు గోధుమ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి.
కుంభరాశి వారికి అందరిలో కూడా ప్రత్యేక గౌరవ మర్యాదలు లభిస్తాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఒక సమాచారం చాలా వరకు వీరికి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. చిన్నటి స్నేహితులను కలుసుకుని వారితో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు స్థలాలు కొనుగోలు చేయడానికి కూడా గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉంది. ఇంటి నిర్మాణ యత్నాలు కూడా కొనసాగిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీల్లో ఈరోజు చక్కగా ముందడుగు వేసి మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి కొంతకాలంగా ఉన్న కొన్ని సమస్యలు చిక్కులు దూరం అవుతాయి. రాజకీయ వైద్య రంగాల వారికి విదేశీ ఆహ్వానాలు అందుతాయి. సినీ టీవీ కళాకారులు ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. విద్యార్థుల పరిశోధనలకు కూడా తగిన గుర్తింపు లభిస్తుంది. మహిళలు ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. శాల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికంతాయి. ఇక కుంభరాశి వారికి వాళ్ళ కాసొచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. బంధువులతోటి వివాదాలు ఏమన్నా ఉంటే పరిష్కారం అవుతాయి. శుభకార్యాల్లో కూడా ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు ఏమన్నా ఉంటే అవి వసూలై రాబడి కూడా పెరుగుతుంది. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఆకస్మిక విదేశీయాన ప్రయాణాలు. సినీ టీవీ కళాకారులు ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. విద్యార్థులకు ఒక ప్రకటన చాలా సంతోషం కలిగిస్తుంది. మహిళలు దీర్ఘకాలిక ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక మీనరాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈ రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు గురువారం కావున గురుగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో గురుగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి కానీ సాయిబాబా వారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభం చేయడం లేదా కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల వారి విజయావకాశాలు చక్కగా మెరుగుపడతాయని చెప్పవచ్చు. ఉత్తరాభాద్ర నక్షత్రం జన్మ నక్షత్రంగా కానీ లేక నామ నక్షత్రంగా కానీ కలిగిన వారు జీవితాంతం లక్ష్మీ కటాక్షం కోసం ఏం చేయాలి? ఒకవేళ ఈ ఉత్తరాభాద్ర నక్షత్రానికి ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలు లాంటివి అధికంగా ఉంటే వాటిని అధిగమించడానికి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చెప్పాలంటే ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు కూడా మీనరాశికి సంబంధించినవి. మీనరాశికి అధిపతి గురువు అయితే ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి శనిగ్రహం. కాబట్టి ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకుల మీద జీవితాంతం శని గురుగ్రహాల ప్రభావం అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారి జీవితం శని మహర్దశతోటి ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. ఇక ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఆర్థిక ఇబ్బందులు బాగా అధికంగా ఉన్నాయి అని చెప్పి అనుకున్న వారు ఏం చేయాలంటే వీరు సూర్య భగవాన్ని ఎంత ఎక్కువగా ఆరాధిస్తే ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి వారికి అన్ని చక్కటి మార్గాలు ఏర్పడతాయని చెప్పవచ్చు. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని అదేవిధంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం అన్నిటికన్నా కూడా చాలా మంచిది. ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఈ రెండింటినీ కూడా ఖచ్చితంగా పఠించాలి. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మరియు దత్తాత్రేయ స్వామి వారిని కానీ సాయిబాబా వారిని కానీ జీవితాంతం అంటే ప్రతిరోజు కూడా పూజించేలా వారి దైనందిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం అలవాటు చేసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా బాగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, రావాల్సిన డబ్బు రావడం లేదు, అక్కడ ఇక్కడ ఇరక్కపోయింది, ఈ వాళ్ళిస్తాం రేపిస్తాం అని చెప్పి ఎదుటి వ్యక్తులు మభ్యపెడుతున్నాం అనుకున్న వారు 11 ఆదివారాల పాటు సూర్య భగవాన్ని ప్రతినిత్యం పూజిస్తూ గోధుమ హల్వాను సూర్య భగవానికి నైవేద్యంగా సమర్పించి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయడం వల్ల రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అటువంటిది రావడానికి మంచి మార్గాలు ఏర్పడతాయని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రతి నెల వచ్చేటువంటి సప్తమి తిథి ఉన్నటువంటి రోజులు ఎర్రటి పుష్పాలతోటి సూర్య భగవాన్ని పూజించడం చాలా మంచిది. ఇక 21 శనివారాల పాటు ఎక్కడన్నా దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి కానీ లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారి గుళ్ళో నువ్వుల నూనెను దీపారాధనకు ఉపయోగించమని చెప్పి ఇచ్చి రావడం చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. ఆ తర్వాత కూడా అంటే 21 శనివారాలు ఇచ్చిన తర్వాత కూడా నెలకొక శనివారం రోజు ఈ విధంగా నువ్వుల నూనె దీపారాధనకు ఉపయోగించమని చెప్పి ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ఇవ్వడం చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. కాబట్టి బాగా ఇబ్బందులు ఉన్నప్పుడు 21 శనివారాలు చేయడం, ఆ తర్వాత నెలలో కనీసం ఒక శనివారం రోజు 1 లీటర్ నువ్వుల నూనె శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చి స్వామివారికి అంటే వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధనకు ఉపయోగించమని చెప్పి ఇవ్వడం వల్ల తప్పకుండా కూడా వారికి ఆర్థిక సమస్యలు ఏదైనా ఉంటే వాటి నుంచి బయటపడడానికి భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి, ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితులు బాగుండొచ్చు, రేపు ఏమవుతుందో మాకు తెలియదు కాబట్టి
ఇటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు మూడింటికి కూడా ఈ పరిహారం చక్కగా వీరికి ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా గోధుమలు, బియ్యము, చెరుకు గడలు వీలున్నప్పుడల్లా కూడా వీటిని ఎదుటి వ్యక్తులకు దానంగా ఇస్తుండాలి. చెరుకు గడలు అన్ని సమయాల్లో కూడా మనకు లభించకపోవచ్చు. కనీసం గోధుమలు, బియ్యం దానం ఇస్తూ ఉండడం వల్ల కూడా ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు అన్ని విధాలా కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇక శనిగ్రహ బాధలు తొలగాలంటే మనకు తెలుసు వెంకటేశ్వర స్వామి వారిని, ఆంజనేయ స్వామి వారిని ఎక్కువగా పూజిస్తుంటాం. శనివారం వీరు ప్రధానంగా చెప్పాలంటే ఉపవాస దీక్ష తీసుకోవడం, ఉపవాస నియమాలు పాటించడం, వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా అర్చన కానీ అభిషేకం కానీ చేయించడం, మంచి మంచి సువాసన వెదజల్లేటువంటి పుష్పాల మాలను తీసుకెళ్లి స్వామివారికి సమర్పించాలి. స్వామివారిని మనం అలంకార ప్రియుడిగా చెప్తాం. సువాసన కలిగిన పుష్పాలతోటి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎక్కువగా పూజిస్తుంటారు అందరూ కూడా. ఆ విధంగా ఈ ఉత్తరాభాద్ర జాతకులు స్వామివారి ఆలయానికి వెళ్ళేటప్పుడు రకరకాలైనటువంటి పుష్పాలను సేకరించి వాటితో మాలను తయారు చేయించి వాటిని తీసుకెళ్లి సువాసన వెదజల్లేటువంటి పుష్పాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వామివారికి సమర్పించడం చాలా మంచిది. అదేవిధంగా బాగా ఆర్థిక ఇబ్బందులు అధికంగా ఉన్నాయని చెప్పి అనుకునే వారు ఏం చేయాలంటే ప్రధానంగా గోధుమ పిండితోటి రొట్టెలు తయారు చేసి ఆ రొట్టెల పైన అంటే రొట్టెలు కాలిన తర్వాత కొద్దిగా నువ్వుల చుక్కలు ఒక 2 చుక్కలు కానీ 3 చుక్కలు కానీ వేసి వీధిలో ఉన్నటువంటి కుక్కలకు ఆహారంగా పెట్టడం చేత వీరికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రతిరోజు చేయవచ్చు. ప్రధానంగా శనివారం రోజు చేయడం అన్నిటికన్నా మించి ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక కాలభైరవాష్టక స్తోత్రాన్ని కూడా ప్రతి నిత్యం వీరు పఠించడం అన్నిటికన్నా కూడా మంచి పరిహారంగా చెప్పవచ్చు. ఇక ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు సంపత్తార రేవతి నక్షత్రానికి ఆధిపత్యం బుధగ్రహం వహిస్తాడు. కావున ఈ రేవతి నక్షత్రానికి బుధగ్రహం ఆధిపత్యం వహిస్తాడు. ఈ బుధుడికి సంబంధించిన ఇతర నక్షత్రాలు ఏమైనా ఉన్నాయంటే జ్యోతిష్ శాస్త్రి చెప్పాలంటే రేవతి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం ఈ 3 నక్షత్రాలు కూడా ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు సంపత్తారుగా చెప్తాం కాబట్టి పంచాంగంలో వాటిని పరిశీలించుకొని ప్రధానంగా రేవతి నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో వీరు ఎవరికైనా ఒక 10 మంది కనీసం బీదవారికి మంచి విందు భోజనం అంటాం కదా అది ఏర్పాటు చేయాలి. అది కూడా బుధవారం రోజు ఏర్పాటు చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. కనీసం అంటే మన శక్తిని బట్టి ఒకరికిద్దరికి కూడా భోజనం ఏర్పాటు చేయవచ్చు, కానీ కనీసం ఒక 10 మందికి తక్కువ కాకుండా ఈ రేవతి నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో కానీ ఒకవేళ అది కుదరకపోతే జ్యేష్ఠ నక్షత్రం లేదా ఆశ్లేష నక్షత్రం ఈ 3 నక్షత్రాలు ఉన్నటువంటి రోజుల్లో ఏదో ఒక రోజు సెలెక్ట్ చేసుకుని ఆ రోజు కనీసం ఒక 10 మంది బీదవారికి కానీ అన్నార్థులకు కానీ మంచి విందు భోజనం అంటాం కదా అది ఏర్పాటు చేయడం వల్ల వీరికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి, ఆర్థికంగా పుష్టిగా ఎదగడానికి, చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలు రావడానికి ఈ పరిహారం వీరికి చక్కగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత వీలున్నప్పుడల్లా కూడా రేవతి నక్షత్రం రోజుల్లో కొంతవరకు వీరు అన్నదానం చేస్తూ ఉంటే ప్రధానంగా చెప్పాలంటే ఎందుకంటే శనిగ్రహం అంటే శనిగ్రహం వల్ల పెట్టేటువంటి కష్టాల నుంచి బయటపడాలంటే ప్రధానంగా అన్నదానం చెప్తుంటాం పరిహారంగా. కాబట్టి ఈ నక్షత్ర జాతకులు జన్మ నక్షత్రం వారికి శనిగ్రహానికి సంబంధించింది కాబట్టి వీరు యథాశక్తిగా అన్నదానం చేస్తుంటాం. బుధవారం చేయడం లేదా శనివారం చేయడం చాలా మంచి పరిహారంగా వీరికి చెప్పవచ్చు. అదేవిధంగా ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ప్రధానంగా విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా వీరికి అన్ని విధాలా కూడా మేలు చేసేటువంటి మంచి స్తోత్రంగా చెప్పవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం లేకపోతే వినడం చేయడం చాలా మంచిది. అదేవిధంగా బుధవారం రోజు, శనివారం రోజు ఉపవాస దీక్ష, ఉపవాస నియమాలు తీసుకోవడం కూడా ఈ నక్షత్ర జాతకులకు చాలా మంచిదని చెప్పవచ్చు. బాగా ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కష్టపడి కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ అనుకూలత లేదు, ఆదాయం పెరగడం లేదు, ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి అని చెప్పి అనుకుంటున్నారు. అటువంటి వారు అయ్యప్ప స్వామి వారి యొక్క మాలను వేయడం అంటే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడం అంటాం కదా ఈ విధంగా ఎవరైతే ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు చేస్తారో వారికి అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. అంటే కానీ జీవితంలో కనీసం ఒకసారి కానీ 2 సార్లు కానీ 3 సార్లు కానీ వీలు చూసుకుని అయ్యప్ప స్వామి వారి యొక్క మాలను ధరించి నియమనిష్టాలతో అయ్యప్ప స్వామివారిని ఆ సమయంలో దీక్షా సమయంలో పూజించి నిష్టగా ఉండడం చేత ఖచ్చితంగా కూడా వీరికి ఆర్థిక సమస్యలు తొలగడానికి ఈ పరిహారాలు చక్కగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రతి శనివారం లేదా బుధవారం రోజు ప్రధానంగా చెప్పంటే శనివారం రోజు ఏంటంటే ఉపవాస దీక్ష తీసుకోవడం, వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని పూజించడం, స్వామివారికి సంబంధించిన యథాశక్తిగా సువాసన కలిగిన పుష్పాలను ఇస్తూ ఆ రోజంతా కూడా స్వామివారికి దగ్గరగా అంటే స్వామివారి యొక్క మంత్రాలు స్తోత్రాలు పఠిస్తూ వీళ్ళంత వరకు కూడా తక్కువగా మాట్లాడుతుంటే మౌనవ్రతాన్ని ఆచరించడం శనివారం రోజు చాలా మంచిది. వీలైతే చేయవచ్చు, లేకపోతే సాధ్యమైనంత వరకు తక్కువగా మాట్లాడుతూ ప్రధానంగా మనస్సును వీరు ఆహ్లాదకరంగా ఉంచుకుని ఏర్పాటు చేస్తూ భగవంతుని నామస్మరణ శనివారం పూట చేయడం జీవితాంతం కూడా వీరికి చాలా చక్కటి పరిహారంగా చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్నాంశంలో భాగంగా ఏలినాటి శని, అష్టం శని, అర్ధాష్టం శని వల్ల ఎవరికైతే ఇబ్బందులు అధికంగా ఉన్నాయో అదేవిధంగా శనిగ్రహ బాధల వల్ల ఎవరికైతే జీవితంలో ఇబ్బందులు అధికంగా ఉన్నాయో అటువంటి వారు పాటించాల్సిన ఒక చక్కటి పరిహారాన్ని తెలుసుకుందాం. ఏలినాటి శని, అష్టం శని, అర్ధాష్టం వల్ల
చికాకులు, ఇబ్బందులు, ఉద్యోగ జీవితంలో చికాకులు, వైవాహిక జీవితంలో చికాకులు, అనారోగ్య సమస్యలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు కనీసం ఒక 41 రోజుల పాటు ప్రతినిత్యం వారి నివసించే ఇంటి గుమ్మం బయట నువ్వుల నూనెతోటి దీపారాధన చేయాలి. 2 దీపాలను వెలిగించాలి. ఇంటి గుమ్మం బయట ఆ దీపాలు ఏర్పాటు చేయాలి. ఈ విధంగా సాయంకాలం పూట చేయడం అంటే దాదాపుగా చెప్పాలంటే సూర్యాస్తమయం జరిగే సమయంలో కానీ, సూర్యాస్తమయం జరిగిన తర్వాత కానీ ఈ విధంగా చేస్తూ 41 రోజుల పాటు చేయాలి. అదేవిధంగా దీపాలు వెలిగించిన తర్వాత ఇంట్లో కూర్చొని హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని పఠించడం, ఈ విధంగా చేస్తే ఈ శనిగ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ 41 రోజులు పూర్తయిన తర్వాత అంటే చివరి రోజు 41వ రోజు కనీసం ఒక 5-6 మంది పేదవారికి అన్నదానం చేయడం వల్ల కూడా చాలా సత్వర ఫలితాలు వస్తాయి. ఎటువంటి సమస్యలున్నా తొలగుతాయని చెప్పవచ్చు. విన్నారుగా, ఏలినాటి శని, అష్టం శని, అర్ధాష్టం శని దోషాలు తొలగాలంటే ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు ప్రేక్షకులకు ఒక చిన్న విజ్ఞప్తి. వినూత్నమైన కార్యక్రమాలు అందించడంలో ఎప్పుడు ముందుండే జీ తెలుగు ఛానల్ మరొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. గతంలో బతుకు జట్కా బండి అనే కార్యక్రమం ఎంతో ప్రేక్షకాదరణ పొందిన విషయం ప్రేక్షకులందరికీ కూడా తెలిసిన విషయంగానే చెప్పవచ్చు. అంతటి ప్రేక్షక ఆదరణ పొందినటువంటి బతుకు జట్కా బండి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రముఖ నటి, దర్శకురాలైనటువంటి జీవిత గారు వ్యాఖ్యాతగా వ్యవహరించే బతుకు జట్కా బండి కార్యక్రమం సోమవారం నుంచి శుక్రవారం దాకా మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్య ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులందరూ ఆదరిస్తారని చెప్పి కోరుకుంటూ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.